बचपन के खेल वो आंगन के वो साया आंचल का मुटी का గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు రూపేష్ గుప్తా నగర్ శ్రీ నల్లపోచమ్మ దేవాలయ ప్రాంగణంలో కమిటీ సభ్యులు మరియు బస్తీ పెద్దలు చుట్టుపక్కల కాలనీ వాసులు మరియు శ్రీ నల్లపోచమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులు అదేవిధంగా భక్తులు మా శ్రేయభిలాషులు మాకు వెన్నంటి ఉండి మాకు ఎప్పుడు ఎల్లవేళలా తమ సహాయ సహకారాలు ఇస్తున్నటువంటి మా పెద్ద మనుషులు పేరు పేరున వారందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. ఈరోజు మనం 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. మరి ఈ సందర్భంగా మన కాలనీ हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे बोलो स्वतंत्र भारत की, बोलो स्वतंत्र भारत की. ఎన్నో ఉన్నాయి మన కాలనీలో. ఆ సమస్యలను కూడా క్లియర్ చేసుకుంటూ పోరాడుకుంటూ కొన్ని దుష్టశక్తులు కూడా మనెమ్మడి ఉన్నవి. ఇక్కడ ఆలయ అభివృద్ధి గురించి కూడా కొన్ని 2 విషయాలు చెప్తా, ఏమనుకోదు. 2 నిమిషాలు మీ టైం తీసుకుంటాం. ఆలయ అభివృద్ధి జరగాలంటే మనకు కొన్ని ఫండ్స్ కావాలి. ఫండ్స్లోనే ఉంటుంది. ఆ ఫండ్స్ ఎలా రావాలి అనేది మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అయితే ఈ ఫండ్స్ రావాలంటే ఎవరినో చందా అడిగితే ఎవరు ఇవ్వరు. 100 రూపాయలు 200 ఇస్తే 100 రూపాయలు 200 ఇస్తే అభివృద్ధి జరగవు. గుళ్ళు కానీ మసీదులు కానీ ఇతర ఏవైనా కానీ. అయితే దాని గురించి మనం ప్రత్యామ్నాయంగా ఎలా ఫండ్స్ రావాలి అనేది ఆలోచన చేస్తుంది కమిటీ మొత్తం. కమిటీ అదే చెప్తుంది. అయితే కమిటీ ఏం చేస్తుంది అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇవి కానీ ఆ కన్స్ట్రక్షన్ కానీ అది కానీ ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి. అయితే అమ్మవారి టెంపుల్ వెనుక కూడా కొంచెము 40 గజాల జాగా తీసుకోవడం జరిగింది. మరి దానికి డబ్బులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఇవన్నీ జమ చేసి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి చేసుకొని దానికి కొన్ని జమ చేసి దానికి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఆయన కూడా ఇంకా నేను మొన్ననే ఒక తాన కూర్చుంటే ఆ ప్లాట్ ఆయన వచ్చి అన్న నా డబ్బులు ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉన్నాయి అవి ఇవ్వండి అన్న అని నా ముందర జరిగింది. అయితే ఆయనకు కూడా అతి త్వరలో ఇస్తామని వాగ్దానం చేయడం జరిగింది మన శ్రీనుబాయి గారు. అయితే ఇక్కడ కొన్ని షటర్స్ కానీ పాలబూత్ కానీ ఈ కార్యక్రమం దేనికి చేస్తున్నాము అంటే ఆలయ అభివృద్ధి గురించే చేస్తున్నాం. అంతేగాని మేమేదో జేబులో పెట్టుకొని సీను ఏదో జేబులో పెట్టుకొని ఆ వెంకటైన జేబులో పెట్టుకొని పెద్ద మనుషులు జేబులో పెట్టుకొని ఇంటికి తీసుకుపోయే కార్యక్రమాలు అయితే కావు. నాకు తెలిసినంత వరకు అయితే నేనైతే గత 20-25 సంవత్సరాల సంది ఈ గుడి చిన్నగా ఉన్నప్పటి సంది కూడా చూస్తున్నా. అయితే ఎవరో ఇంటికి తీసుకుపోయి సొంతంగా ఖర్చు పెట్టుకోవడం అనేది ఏం జరగదు. అన్నీ మళ్ళీ అమ్మవారికి డెవలప్మెంట్ గురించే జరుగుతుంది. ఇప్పుడు పక్కన ఆంజనేయ స్వామి గుడి కట్టాలనుకుంటున్నాం మనం. ఆ గుడి కట్టడానికి కూడా ఎంతో అందరూ సహాయం చేస్తేనే పని అవుతుంది. ఇది ఏమో 5-10 రూపాయలు అయ్యే పని కాదు, లక్షలలో అయ్యే పని. అయితే మరి ఏది చేయకూడదు ఎట్లా చేయకూడదు అంటే ఈ ఫండ్స్ ఎక్కడికి వెళ్ళి రావాలి, గుళ్ళు ఎట్లా డెవలప్ కావాలి, మస్జిద్ ఎట్లా డెవలప్ కావాలి, అవి ఎట్లా డెవలప్ కావాలి అనేది మిమ్మల్ని ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి, అట్లా ఏం లేదు. అందుకనే ఏదైతే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఇంత ముందు మనం బస్సు దవాఖాన దగ్గర ఉన్న దగ్గర కమిటీ హాల్ దగ్గర చేసుకుంటున్నాం కనుక ఇప్పుడు అక్కడ బస్సులో కూడా నల్లపోచమ్మ ఆలయ ప్రాంగణంలో మనం కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. మరి కార్యక్రమానికి కూడా చిన్నలు పెద్దలు కూడా శ్రీనివాస్ యాదవ్ గారు ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో నిర్వహించుకుంటాం. మరి మన యొక్క భారతీయ స్వాతంత్రోద్యమంలో పోచమ్మ దేవాలయ ప్రాంగణంలో
ఎంతో గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం మన అందరం కూడా హర్షించవలసిన విషయం. పెద్దలు మన యొక్క భూపేష్ గుప్తా నగర్ 1979వ సంవత్సరంలో ఎప్పుడు కానీ అన్నం పెట్టేవాడిని ఎప్పుడు కూడా మనం మరవకూడదు. దేశానికి ఏ విధంగా అయితే మనకు ఫ్రీడమ్ ఫైటర్స్ మనకు సహకరించారో అదేవిధంగా మన ప్రియతమ నాయకుడు మరి గౌరవ ఎక్స్ రాజ్యసభ సభ్యుడు శ్రీ అజీజ్ పాషా గారిని గతంలో మా తల్లిదండ్రులు అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి వారు అందరూ కూడా ఆయన పేరును మరవకూడదు. ముందుగా వారికి కృతజ్ఞతలు. 1979లో ఎక్కడో మన మూర్చి ప్రాంతంలో ఉన్నటువంటి మనమందరం కూడా నిరుపేద కుటుంబాలైనటువంటి వారంతా కూడా ఆ రోజులున్న పరిస్థితుల్లో ఎవరికి నీడలేదు, తినడానికి కూడు లేదు, కూడలేదు. అలాంటి సమయంలో అలాంటి సమయంలో అందరికీ కూడా నిరుపేదలకు 1979లో ఇక్కడ నిరుపేదలకు పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మరొకసారి 1982లో కొంతమందికి క్వార్టర్స్ కట్టడం జరిగింది ప్రభుత్వం, అప్పుడున్న ప్రభుత్వాల ద్వారా. కాలం మారుతున్న కొద్దీ కొంతమంది స్థానికులు దేశ ప్రజలందరికీ మరియు ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులందరికీ 76వ గణతంత్ర శుభాకాంక్షలు. జై హింద్, జై హింద్, బోలో స్వతంత్ర భారత్ की, बोलो स्वतंत्र भारत की, महात्मा गांधी की.